అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు. ప్రభుత్వం కీలక నిర్ణయం పీఎఫ్ చెల్లింపులపై సంచలనం. పీఆర్సీ, డీఏ, డీఆర్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ ఇలాంటి రకాల బకాయిలన్నిటికీ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పురపాలక ఉపాధ్యాయుల పీఎఫ్ జమ అయితే నిలిపేత. గత వైకాపా ప్రభుత్వ విధానాల కారణంగా పురపాలిక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందండి. వీరిని ఇటు పురపాలిక శాఖ అటు పాఠశాల విద్యాశాఖ కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2114 పురపాలిక బడులు ఉండగా వాటిలో 13,000 మంది ఉపాధ్యాయులు వర్క్ చేస్తున్నారు. 2022 జూన్ 24న అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ బడులను పాఠశాల విద్యాశాఖ అప్పగిస్తూ జీవో నెంబర్ 84ను విడుదల చేయడం జరిగింది. అప్పటి వరకు ఈ ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించిన పీఎఫ్ డబ్బును పురపాలిక శాఖలోనే ఉంచేవారు. అయితే పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన తర్వాత పీఎఫ్ డబ్బులు ఏ ఖాతాలో వేయాలనే దానిపై సమస్య అయితే తలెత్తింది. గతంలో మాదిరిగా పీఎఫ్ మొత్తాలను పురపాలిక ఖాతాలకే జమ చేయాల్సి ఉన్న జీతాలు బిల్లులు చేసి డీడీఓలు దాన్ని పట్టించుకోవడం లేదు. సెకండ్ గ్రేడ్ టీచర్లకు ఎస్జిటి, మండల విద్యాశాఖ విద్యాధికారులు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయుల జీతాల బిల్లులు అయితే చెల్లిస్తున్నారు. పీఎఫ్ మొత్తాన్ని మినహాయిస్తే వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక మొత్తం జీతాలను అయితే చెల్లించేస్తున్నారని చెప్పేసి ఇంకా మనకి ఇక్కడ పీఎఫ్ జమలను అయితే నిలిపేస్తూ గత వైకాపా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్పేసి ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేయడం జరిగిందండి. ఏపీఎస్ఆర్టీలో రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ స్కీమ్ను తక్షణమే పునరుద్ధరించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, జీవీ నర్సయ్య సోమవారం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఆర్ఈఎంఎస్ను పునరుద్ధరించి ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు 2020 జనవరి నుంచి 2020 నుంచి ఈ పథకాన్ని నిలిపేయడంతో దాదాపు 3,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు సరైన వైద్య సేవలు అందగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ విధంగా ఎంప్లాయీస్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.